దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారం వెనుక ఉన్న రహస్యం చాలా గొప్పది. ఒక కల్పం ముగిసినప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలోకి వెళ్తాడు. ఆ నిద్రలో ఆయన ఆవలించడం వల్ల హయగ్రీవుడనే రాక్షసుడు పుట్టాడు. అతను వేదాలను దొంగలించి సముద్రంలో దాగిపోయాడు. వేదాలు లేకుండా సృష్టి కొనసాగదు, ధర్మం నిలువదు. అప్పుడు విష్ణు భగవానుడు వేదాలను తిరిగి తెచ్చేందుకు అవతారం తీసుకున్నాడు. చిన్న చేప రూపంలో సత్యవ్రత మహారాజు దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి అని అడిగాడు. రాజు దయతో దాన్ని కాపాడాడు. కానీ ఆ చేప క్రమంగా పెద్దదవుతూ చివరకు సముద్రం అంతా అయ్యింది. అప్పుడు రాజుకి అర్థమైంది, ఇది సాధారణ చేప కాదు, ఇది స్వయంగా మహావిష్ణువు. సత్యదేవునితో శ్రీ విష్ణువు ఇలా చెబుతాడు, పెద్ద ప్రళయం వస్తుంది. నువ్వు ఒక పెద్ద ఓడలో, ఋషులు, జంట జంతువులు విత్తనాలతో ఓడలో పయనించండి అని చెబుతారు. వాళ్ళు ఓడలో పయనిస్తుండగా పెద్ద పెద్ద అలలతో ప్రళయం వచ్చి ఓడ మునిగిపోయే స్థితిలో మత్స్యావతారంలో విష్ణువు తన కొమ్ముతో ఓడను లాగుతూ వారిని కాపాడుతాడు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు ఆ పడవను లాగి ప్రపంచాన్ని కాపాడాడు. అదే సమయంలో హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చాడు. ప్రళయం వచ్చినా ధర్మం ఎప్పుడూ నశించదు. దానిని కాపాడటానికి దేవుడు తప్పకుండా వస్తాడు. ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.